హలో అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ సిస్టర్స్ ముచ్చట్లు. ఇవాళ చుక్క కూర పప్పు ఎలా చేద్దామో చూద్దాం. ఈ పప్పు స్పెషాలిటీ ఏంటంటే, మా చెల్లెలు గోవా వెళ్ళిందండి. అక్కడ ఒక రెస్టారెంట్లో పప్పు తింది. పప్పు ఎంత మంచిగా ఉంది, ఇంత టేస్టీగా పప్పు ఎలా ఉంది అని చెప్పి అడిగితే, అక్కడ పప్పు చాలా మంచిగా ఉంటుందని చెప్తే తీసుకొచ్చింది ఒక 2 కేజీలు. దాంతో ట్రై చేద్దామని చుక్క కూర పప్పు తీసానండి. ఈ పప్పుతో ఇవాళ చుక్కకూర పప్పు టేస్టీగా, ఈజీగా కుక్కర్లో క్షణాల్లో 3 విజిల్స్ లోపల ఎలా చేసుకుందామో చూసుకుందాం మనం. ముందుగా 1 కప్పు కందిపప్పు తీసుకుందాం. కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయలు, కొంచెం చింతపండు, టమాటా, పచ్చిమిరపకాయలు, చుక్కకూర తీసుకున్నాను. గ్లాసులు నీళ్లు తీసుకుందాం కందిపప్పులో వేయడానికి. కందిపప్పు మంచిగా కడిగిన తర్వాత దాంట్లో తగినంత నీళ్లు, మీకు కావాల్సినంత నీళ్లు చూసుకొని వేసుకోండి. నీళ్ళు ఎక్కువ అయితే కుక్కర్ నుంచి బయటకు వచ్చేస్తాయి, చూసి వేసుకోండి. తర్వాత కొంచెం పసుపు, తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకొని స్టవ్ ఆన్ చేసేయండి. స్టవ్ మీద కొంచెం మరగనిస్తే అప్పుడు ఏమవుతుందంటే స్మెల్ పోతుంది, ఆకుకూర స్మెల్. టమాటాలు, ఉల్లిపాయలు వేసేసి చుక్కకూర కూడా వేసి బాగా కలపాలి. కొంచెం సేపు స్టవ్ మీద బాగా పొంగే వచ్చేంత వరకు దాన్ని స్టవ్ మీదనే పెట్టాలి. తగినంత మీకు చింతపండు ఎంత అంటే అంత. నేను చింతపండు పేస్ట్ ముందు నుంచి చేసి పెట్టుకుంటాను. చింతపండు వేసుకోవాలి. వేసుకొని కొంచెం జీలకర్ర, మంచి స్మెల్ వస్తుంది, దానికోసం పైనుంచి వేశాను. ఇది బాగా బాయిల్ అవ్వాలి. పొంగు వచ్చేంత వరకు దీన్ని బాగా కదిపి మంచిగా వేడిగా అవ్వనివ్వాలి. మంచి స్మెల్ ఇప్పుడే వస్తుందండి, మంచి స్మెల్ వస్తుంది. ఆకుకూర టేస్ట్ పోయిన తర్వాత స్మెల్ కుక్కర్ని బంద్ చేసేయాలి. కుక్కర్ 3 విజిల్స్ అయినా 4 విజిల్స్ అయినా మీ పప్పు బట్టి చూసుకొని విజిల్ వేసుకోవాలి. చూసారా పప్పు ఎంత మంచిగా ఉడికిపోయిందో. దీంట్లో మనము తగినంత ఉప్పు, కారం వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కావాలంటే మీరు కొంచెం నీళ్ళు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ కొంచెం నీళ్ళు వేస్తే మంచిగా వస్తుంది పప్పు. ఇప్పుడు పోపుకి కావాల్సినంత సామాన్లు బాగా వేగిన తర్వాత మనం దీంట్లో వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు బాగా నూనెలో వేగితే మంచి టేస్ట్ పప్పులోకి వస్తుందన్నమాట. అందుకని వెల్లుల్లిపాయలు మంచిగా వేగించుకోవాలి. దీంట్లో రాయ వేయాలి. రాయ కూడా మంచిగా పట్పట్ అన్న తర్వాత జీలకర్ర వేసుకోవాలి. మెంతులు కూడా వేయాలి. మెంతులు మంచిది మనకి శరీరానికి, కాబట్టి మెంతులు వేసుకుంటే పప్పులో అన్నిట్లో మెంతులు వేసుకుంటే పోపులో మంచిది. కరివేపాకు తగినంత. నేను కొంచెం కరివేపాకు ఎక్కువ వేస్తాను, నాకు కరివేపాకు అంటే చాలా ఇష్టం కాబట్టి. ఇంకా ఎండుమిరపకాయలు, హింగువ వేసుకొని పోపు వేసేసుకోవాలి పప్పులు బాగా వేగిన తర్వాత. ఎంత మంచి గుమగుమలు వస్తున్నాయో, ఎప్పుడెప్పుడు నోట్లో వెళ్ళిపోతుందా అన్నట్టు ఉందన్నమాట. అయితే వేడి అన్నంలో అలా నెయ్యి వేసుకొని పప్పు వేసేసుకొని ఇంకా కానిచ్చేయండి. టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్స్లో రాసి చెప్పండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సిస్టర్స్ ముచ్చట్లు. బాయ్.